స్వీటీ, ఎండిపోయి వాడిపోయిన పువ్వులు ఎవరికీ నచ్చవు. ఎందుకు ఈ అందమైన పువ్వు మొహం మాడిపోయింది? నాకు మా బాస్ కు గొడవ, అందువల్ల నేను ఆయన దగ్గర పనిచేయని చెప్పేశాను. మంచి పని చేసావు. ఏ పరిస్థితిలో చేసావు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఓ, అయితే నువ్వు చేసింది కరెక్ట్ కాదు. పైన ఉన్నవాడు ఒక తలుపు మూసేస్తే ఖచ్చితంగా మరొక తలుపు తెరుస్తాడు. అలాగా ఇంటిలో పైన తలుపు లేకపోతే ఖచ్చితంగా కిటికీ తలుపు తెరుస్తాడు. ఏంటి అనుమానమా? ఓహో, పర్ఫెక్ట్. ఏ స్వీటీ, కష్టపడే వాళ్ళకి జీవితంలో ఓటమనేదే ఉండదు. వాళ్ళ మెడలో దండే పడుతుంది. అయ్యో. విజయం సాధిస్తే తలెత్తుకు నిలబడొచ్చు. ప్రతిరోజు రాత్రి తర్వాత పొగలు వస్తుంది. పర్ఫెక్ట్. అవును, ఇదే పర్ఫెక్ట్. ఇదే ఈ పర్ఫెక్ట్ నీతి. బాధగా ఏడుస్తున్న వాళ్ళకి వాళ్ళ లక్ష్యం చేరుకోలేరు, కానీ దాన్ని ఎదిరించి పోరాడే వాళ్ళే లక్ష్యాన్ని చేరుకోగలరు. నా మాటల్ని విను. పోరాటం సినిమా పేరు మాత్రమే కాదు, జీవితమే ఒక పోరాటం. పర్ఫెక్ట్. చాలు ఆపు. ఆల్రెడీ నాకు మైండ్ బాలేదు, నన్ను విసిగిస్తున్నావు. స్వీటీ, ఇలాగే బాధల్లో ఉండే వాళ్ళని మాటలతో విసిగిస్తున్నావా? నీకు మనసాక్షి లేదా? ఇదంతా చాలా తప్పు స్వీటీ. ఎవరిని ఎంత తొందరగా డాంకీ అని చెప్పకూడదు, ఎందుకంటే డాంకీ నేనే కదా. వీడికి బాగా బుర్రకెక్కేలా చెప్పండి. నీ అడ్వైస్ నాకు అవసరం లేదు. నీకు అర్థమైందా పర్ఫెక్ట్? నా జ్యూసు తాగేసావా? ఎవరు ఇది తాగాలనుకుని తాగుతారు, కానీ ఇది ఎందుకు నేను తాగుతున్నానంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు తట్టుకోలేకపోతే వేరే ఏదైనా తాగాలి. నా జ్యూస్ ఎందుకు తాగావు? నువ్వు చెప్తున్నావు జ్యూస్ తాగద్దని, మరి బన్నీ ఏమో దిగులు పడొద్దంటున్నాడు, మరి హనీ ఏమో బుర్ర పాడు చేసుకోవద్దంటున్నాడు, అక్కడ స్వీటీ ఏమో వదిలేయమంటోంది. నేను అన్ని వదిలేస్తాను, నాకు ప్రాణాలే వదిలేయాలనిపిస్తోంది. హాయ్ స్వీటీ, స్వీటీ, హాయ్ స్వీటీ. తను అరుస్తూ తిరుగుతుంటాడు. తను ఎడారికి వెళితే జ్ఞాపకం చెయ్యండి, రేగబులు తీసుకురమ్మని చెప్తాం. ఏ డాంకీ, మన ఫ్రెండ్ ఇప్పుడు మారిపోతున్నాడు, కానీ నువ్వేమో తన్ని ఖర్జూర పండ్లు తీసుకురమ్మంటున్నావు. నువ్వు నా నుంచి దూరంగా పోలేదు, నా హృదయాన్ని బాధ పెట్టి వెళ్ళిపోయావు. ఫ్రెండ్ గా ఉండకపోతే స్నేహంలో ప్రేమ అంటూ ఉండదు. నా హృదయానికైన గాయాలు ఎలా మాన్తాయి? ఫ్రెండ్ లేకుండా నా జీవితాన్ని నేను ఎలా జీవిస్తాను? అందరూ నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. నా బాధ ఏదో నేను పడతాను. ఏది ఫేస్ చేయలేనంత విధంగా నా ఫేస్ మారిపోయింది. ఒకరి చేత విజయం సాధించలేని కేసు నేను. తన కేసు చాలా దారుణంగా అయిపోయిందే. ఎవరైనా చంప మీద కొట్టమంటే నేను ఒప్పుకుంటాను. నీ కవిత్వానికి నన్ను నేనే బలిచ్చుకుంటాను. ఇదే జీవితం యొక్క నిజం కన్నా సార్. హృదయం ముక్కలు ముక్కలు అయినప్పుడు ప్రతి ఒక్కరూ కవి అయిపోతారు. ఏంటి అనుమానమా? బాగా అర్థమైందబ్బా. ఇలాగే ఇంకో కవిత్వం చెప్పేయ్. బాధ ఎప్పుడు అంచులు దాడుతుందో అప్పుడు అది సంతోషాన్ని ఇస్తుంది. వావ్, నొప్పి హద్దులు దాటినప్పుడు అది సంతోషాన్ని ఇస్తుందంట. అదిరిపోయింది. అలా చూడండి, స్వీటీ వస్తోంది. నొప్పి హద్దులు దాటినప్పుడు సంతోషాన్ని ఇస్తుంది. అటు చూడండి, స్వీటీ వస్తోందా?
ఏంటో ఈ కవిత్వం కాస్త విచిత్రంగా లేదా? ఆ కవిత కాదు సార్, స్వీటీ నిజంగానే వస్తోంది. మీకు తెలుసా నాకు కొత్త జాబ్ దొరికింది, అది కూడా పెద్ద ఛానల్ లో. అభినందనలు. జామకాయ బలి తీయగా ఉంది. ఆయ్, కష్టపడి కోసే పండు తీయగానే ఉంటుంది. ఆ, ఇంకా పండు జామకాయ అయితే దాని రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏంటి అనుమానమా? ఎవరబ్బా అదే జాంకాయల్ని దొంగలించేది? ఏ జోర్దార్, తోటమాలి వస్తున్నాడు, పారిపో. ఏయ్, ఆగు. నా జాంకాయల్ని దొంగలిస్తావా? జాంకాయల్ని దొంగలిస్తావు, నీ దొంగలించిన చేతుల్ని విరిచేస్తాను చూడు. కొంచెం ఆగండి సార్, కొంచెం ఆగండి. మీరేం చేస్తున్నారు? నీకు చూస్తే కనబట్టలేదా? ఈ దొంగని కొడుకు ఉన్నాను. మీరు వీళ్ళిద్దరిని కొట్టి చాలా పెద్ద తప్పు చేయబోతున్నారు. వీళ్ళిద్దరూ మీకు సహాయమే చేయబోయారు. జాంకాయని తిన. అవును, ఆలోచించి చూడండి. వీళ్ళు జాంపండు తింటారు, అది తిని అందరికీ చెప్తారు మీ జాంపండు ఎంత తీయగా ఉంటుందని. మీకు కూడా వ్యాపారం బాగా జరుగుతుంది కదా. బండిలన్నీ ఖాళీ అయిపోయాయి. ఆ తర్వాత జాంపండు సూపర్ మార్కెట్ పెడతారు. ప్రజలందరూ మిమ్మల్ని జాంపండు నాయకుడు అని పిలుస్తుంటారు. తినండి తినండి, బాగా తినండి. ఇంకా కావాలంటే కూడా తీసుకెళ్ళండి, అందరికీ కూడా ఇవ్వండి. బాగా తినండి అయ్యా, ఇకపైన ఏ సమస్య మనకు ఉండదు. ఏంటి తినేది? నేను గనక ఇక్కడికి రాకుండా ఉండుంటే ఆయన మీ కాళ్ళు చేతులు విరగొట్టుండేవాడు. యు ఆర్ వెల్కమ్. నాకు తెలిసి బైక్ ఇచ్చేసి క్యారం బోర్డు తీసుకుంటే దాంతో మన నలుగురు ఆడుకోవచ్చు. స్కూటర్ రిపేర్ అయిపోయింది, ఇందులో నా తప్పు ఏముంది? మీరుండండి, నేను ఏదైనా బండిని ఆపుతాను. ఏ డబ్బుందని పొగరా, జాగ్రత్తగా వెళ్ళు, లేదంటే ఈ టైంకి నేను పైకి పోయి ఉండేవాడిని. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు. తప్పుకో, నేనే ఆపుకుంటానులే. ఏంటి పొద్దు పొద్దున్నే చెప్పొచ్చావా ఇంటికి తిరిగి రాను అని? ఈ చుంగిలాలు గనక సడన్ బ్రేక్ వేయకపోతే నీ కథ అయిపోయి ఉండేది. ఇలా చూడండి సార్, మా స్కూటర్ రిపేర్ అయ్యింది. సరే రిపేర్ చెయ్యి, దానికెందుకు నా దగ్గర పర్మిషన్ అడుగుతున్నావు? పర్మిషన్ అడగడం లేదు, ప్లీజ్ మమ్మల్ని సిటీ దాకా తీసుకెళ్ళండి. ఈ చుంగిలాలేమి అంత వెర్రిబాగులోడు కాదు. మీరు చుంగీలాలు కాదు, మగ్గిపోయిన లాలు. మీరు అసలు మనిషే కాదు తెలుసా? ఏమన్నావు? అంటే మీరు అదృష్టవంతులు అంటున్నాను. మేము బరిలా అరిచాం, కాదు బ్రతిమలాడుకున్నాం, అది జరిగింది. అలాగా? మనకి జన్మ జన్మల బంధం ఉంది, అది తీర్చలేనటువంటి ఓ అప్పు. చెప్పాలంటే మీరొక దైవం. అరే చాలా బా, ఇంకా ఎంతసేపు బయట నిల్చుని పొగుడుతావు? నీ బండిని తీసుకొచ్చి త్వరగా కాదు. తప్పు జరిగేటప్పుడు చూస్తూ నిలబడడం కూడా తప్పే. అతన్ని కాపాడడం నా విజయ లక్ష్యంగా అనుకుంటున్నాను. రండి మనం వెళ్ళి అతన్ని కాపాడదాం. అరే మన తమ్ముడున్నాడు కదా, ఆయన తన బ్రెయిన్ తో వసంతని కాపాడేస్తాడు. అవును, నేను ఒంటరిగా బెస్ట్ గా చేస్తాను. ఇప్పుడు చూడండి నా ప్రతిభ ఏంటో. అరే ఏం చేస్తున్నారు మీరు? ఇంత పబ్లిక్ లో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేస్తున్నారు. ఎవరైనా పోలీసులకు ఫోన్ చేసి చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీరు జైల్లో బండలు కొట్టుకోవాల్సిందే. పెద్దగా ఆలోచించండి, పెద్ద శుద్ధితోటి పెద్ద పెద్ద రాళ్ళు పగలు కొట్టాల్సి ఉంటుంది. ఎంత దాహం వేసినా ఈ నాగసింగ నీళ్లు తాగడం. నాకు వ్యతిరేకంగా ఎవరు కంప్లైంట్ ఇస్తారా? అతను ఇవ్వచ్చు, ఈ పెద్దవాడు ఇవ్వచ్చు, నేను కూడా ఇవ్వచ్చు. నా మీద కంప్లైంట్ ఇస్తావా? అయితే నేను ముందుగా నీ సంగతి తెలుస్తాను. ఇలా చూడండి సార్, నేను ఒక ఉదాహరణకే అన్నాను. ఉదాహరణ చెప్పేవాడు కంప్లైంట్ కూడా ఇస్తాడు కదా, వీడిని తీసుకెళ్ళండి. బండి వాళ్ళతో పాటు వాళ్ళు ఉండే చోటుకి వెళ్ళిపోయాడు. చూసారా వాడి బ్రెయిన్ ని? అరే వాడి తెలివితేటలతో వాడు అక్కడికి వెళ్ళలేదు. నాగసింగ్ ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్తాడో. ఏంటి అనుమానమా? మరి ఎందుకని మీరు ఇంకా దిక్కులు చూస్తున్నారు? బయలుదేరండి.
ఏంటి బండి వాసన వస్తోందా? లేదు, సమోసా వాసన కూడా కలిసి మిక్స్ అయి వస్తోంది. బండి ఆ వైపే వెళ్ళిందయ్యా. ముందు ఈ బండి ఎక్కువ, మనం వెళ్ళి ఆ బండిని కనిపెడదాం. అలా అయితే మీకు ఇది కూడా తెలుసుండాలి, వాళ్ళ ముగ్గురు నన్ను ఖచ్చితంగా కాపాడడానికి వస్తారు. ఈ గుడాన్ని ధ్వంసం చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. నేను నీ మాటల్ని బస్ నమ్మే వ్యక్తిని కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? మనం ఎలా దీని లోపలికి వెళ్ళాలి? హీరో ఎప్పుడూ హీరో ఎంట్రీయే ఇవ్వాలి. ఏంటి అనుమానమా? హే, నన్ను కాపాడడానికి వచ్చేసారు. వచ్చారు, కానీ ఇక్కడి నుంచి మీరు తప్పించుకుని వెళ్ళలేరు. నాకు ఎంత దాహం వేసినా సరే తాగడానికి నీళ్ళు అడగను. అయితే నీకు ఏం కావాలి? అరే నాకేమీ వద్దా. అయితే దాహం వేసి ఏం ప్రయోజనం? అరే నాకు దాహం వేయట్లేదు చెప్తున్నానా. అలా వద్దని చెప్పడం వల్ల అసలు ఏం ప్రయోజనం ఉంది? నీకేమైనా పిచ్చయ్యట్టే చెప్పా. లేదు, ఈ అబద్ధాన్ని ఎవరు చెప్పారు? వాళ్ళకి చెప్పేయండి, నేను చాలా తెలివైన వాడినని. ఎందుకంటే నేను ఒక డాంకీ. ఏ విధంగా డాంకీ తలకి కొమ్ములు ఉండవో అదే విధంగా పాము తలకి కూడా కొమ్ములు ఉండవు. తలకి కొమ్ములున్నవాడు ఖచ్చితంగా పాము కాలేడు. ఇంకా పాముతో చెలగాటాలు ఎలా ఆడాలో ఈ పోపెట్కి బాగా తెలుసు. ఏంటి అనుమానమా? డైలాగులు చెప్పడానికి వచ్చావా లేక నీ ఫ్రెండ్ ని కాపాడడానికి వచ్చావా? హే ఫ్రెండ్స్, అలా డైలాగులు మాట్లాడుతూనే ఉంటారా? నన్ను వచ్చి కాపాడుతారా? మా సాయం నీకు కావాలా ఏమిటి? నీ తెలివితేటలు ఉపయోగించి ఆ తర్వాత మన నుంచి తప్పించుకో. సారీ, ఉదయం నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. ఏంట్రా దిమ్మల నుంచి సినిమా చూస్తున్నారా? ఎల్లి కొట్టనే. ఏ దద్దమ్మా, బైక్ ఎందుకు లాక్కుంటూ వెళ్తున్నావు? నడుపుకుంటూ వెళ్ళొచ్చు కదా. నందు, అందరికి మిత్రుణ్ణి. నేను డాంకీని కాదు, నా నట్టు కాస్త లూజ్ అంతే. బైక్ రిపేర్ అయ్యింది. ఒక బైక్ లాక్కొని వెళ్ళడం వల్ల నీ పరిస్థితి పేలిపోయిన టైర్లు అయిపోయింది. అరే బైక్ చాలా వెయిట్ అబ్బా, నువ్వు కూడా లాగలేవు. కావాలంటే ఛాలెంజ్ పెట్టుకుందావా? అయితే సరే, ఛాలెంజ్ కి నేను రెడీ. నేను చాలా బలవంతుడిని. అయితే దీన్ని బాలు ఇంటి దాకా లాక్కెళ్ళి చూపించు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నీ వల్ల ఇది అస్సలు కుదరదు. అయితే సరే, మనం పెట్టుకున్న ఒక ఛాలెంజ్. కానీ ఏం ఛాలెంజ్? నువ్వు ఈ బైక్ ని గనక బాలు ఇంటి దాకా లాక్కెళ్ళావంటే నేను నీ సామాన్లు మోసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టేస్తాను. ఓకే, అయితే నువ్వు నా సామాన్లు పట్టుకో, నేను బైక్ లాక్కొస్తాను. ఏమో, అదే బైక్ ఉందిగా, దాంట్లోనే సామాన్లు పెట్టొచ్చుగా. నువ్వు ఎప్పటికీ డాంకేలానే ఉంటావు. చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది నేను ఒక డాంకీ అని. అందరి దగ్గర నువ్వు ఛాలెంజ్ చేసి గెలుస్తున్నావంట కదా. నేను నిన్ను గెలవలేను. నేను గెలుస్తాను. సరే చూద్దామా. నేను ఈ అరటి పండుని విసురుతాను, నువ్వు దాన్ని తీసుకురాలేవు. నువ్వు ముందు విసిరాయి, అరటిపండుని తీసుకొస్తాను. ఈ ఛాలెంజ్ లో కూడా గెలుస్తాను. అరే అరే అరటిపండు నేను ఛాలెంజ్ లో గెలవాలి. హనీ, నువ్వు దాని తోలు కూడా తీసుకురాలేవు. వచ్చాను.
జోర్దార్, ఎందుకు ఇలా చేసావు? నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మహారాజా, మీరు రాజాది రాజా, రాజా మార్తాండ. ప్రేమ చూపడంలో గొప్పవాడివి, కానీ మీరు అసలు కోతే కాదు. అంటే అది మీరు గొప్ప నాయకుడు, కోతులందరికీ భాష. కానీ ఓ అరటి పండు కోసం ఇలా ప్రవర్తిస్తున్నారే. ఏయ్, నన్ను పర్ఫెక్ట్ అని పిలుస్తారు. నన్ను తక్కువ అంచనా వేసి నాతో ఆటలాడకండి. నేను అడు తప్పుకుంటాను. ఐడియా. నన్ను వదిలేయండి. థ్యాంక్ యూ తమ్ముడు, ఈ రోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావు. లేకపోతే ఈ కోతులు నన్ను ఈ పాటికి ఏదో ఒకటి చేస్తుంటాయి. మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఈ డాంకీ కోతి దగ్గర అరటి పండ్లు తీసుకోవడానికి వెళ్ళాడు. అదే చెప్పాను కదా, అందరితో ఛాలెంజ్ చేయడం చాలా పెద్ద తప్పు. అర్థం చేసుకున్నాను. ఏం అర్థం చేసుకున్నావు? అదే, ఇక నేను ఏ విషయానికి ఛాలెంజ్ చెయ్యను. ఏంటి ఛాలెంజా? అని హీరో అయిపోయాడు, హీరో అయిపోయాడు. విలన్లందరినీ తనొక్కడే చితకబాదుతాడు. జోర్దార్, లైట్ ఆఫ్ చేయి. ఎందుకు లైట్ ఆఫ్ చేసేసారు? నేను హీరో లాగా డాన్స్ ఆడుతున్నాను కదా. ఏదో అదృష్టం చేసుకున్నావు హనీ. లేదంటే జోర్దార్ స్విచ్ ఆన్ చేయగానే నీ జీవితం శాశ్వతంగా స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండేది. ఏంటి అనుమానమా? నేనేమైనా టాయ్నా నన్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టడానికి? ఏ డాంకీ, నీ మనసులో నువ్వేమనుకున్నావు? ఈ సీలింగ్ లైట్స్ అన్ని మఫ్లూరేనా అలా చుట్టేసుకున్నావు? నేను చుట్టుకోలేదు, ఇందులో నేనే ఇరుక్కున్నాను. కానీ ఈ బాడీకి నీకు కరెంట్ షాక్ కొట్టుండేది. అవును, ఈ దీపావళి చాలా ప్రమాదకరమైన పండగే. పేలుడ్లు, టపాకాయలున్నాయి. ఈ సీరియల్ లైట్ కూడా ప్రమాదమే. అంతే కదా తమ్ముడు? అదేంటంటే కాదు కాదు, అది మనం ప్రమాదం లేని దీపావళి కూడా జరుపుకోగలం. అందులో బాంబు ఉండకూడదు, నాయిస్ పొల్యూషన్ ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇదంతా తెలీదు, ఒప్పుకుంటాం. కానీ నీకు కూడా ఇదంతా తెలీదు. ఆలోచించి చూడండి, అటువంటి దీపావళిని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ జరుపుకోవాలి. చిచ్చుబుడ్డి, భూచక్రం, కాకరపొత్తులు, అంతేకాకుండా అందరికి స్వీట్స్ పంచడం, డిన్నర్ చేయడం, అందరూ సంతోషంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలా రండి. ఈ నాయిస్ ఫ్రీ దీపావళిలో బాంబు ఎలా పేలింది? పనిచేశారు.
లేదు మేడం. ఏంటి అది కాదంటారు? ఇదంతా మీ పనే. ఇది చాలా తప్పు, చాలా చాలా తప్పు. అందరి దగ్గర సేఫ్ అయిన దీపావళి జరుపుకుందామని డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులతోనే బాంబులు తీసుకొచ్చి పేలుస్తున్నారు. కాదు మేడం, ఇది చేసేది వేరే ఎవరో. ఇంకో బాంబు పేలిందా? నేను ఊరుకుంటుంటే మీరు పేట్రేగిపోతున్నారు. బాంబులు పేల్చమని చెప్పి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. లేదు డాక్టర్ బాలు, ఈ పని చేసేది వేరెవరో. వెళ్ళి వెతకండి, టపాసులు ఎక్కడున్నాయో చూడండి. ఇలా చూడండి, ఈ నైట్రోజన్ బాంబులో ఎవరో కొవ్వొత్తి పెట్టారు. వీటిని అక్కడక్కడ పెట్టారు. వీటి వల్లే అక్కడక్కడ పేలుతూ ఉన్నాయి. ఎవరు ఈ పని చేస్తుంటారు? అలా చెయ్యి, ఇవాళ పగ తీర్చుకున్నాను. కాపాడండి, 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 కాపాడండి. నీళ్లు పోయండి. డాంకీ, తోక మీద కదా నీళ్లు పోయమన్నాను.